ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథం 42వ కీర్తన 2వ వచనం. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. ఈ కీర్తనాకారుడు ఈ మాట చెప్పుచూ ఉన్నాడు. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను అని అంటున్నాడు. పైభాగములో ఆయన నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ అన్న మాటకు దాహము అని అర్థం. ఆయన కొరకు ఈ దైవజను యొక్క ప్రాణము దాహముతో వాంఛతో ఉన్నది అని అంటున్నాడు. ఆ జీవము కలిగిన దేవుని చూడాలని, ఆయన సన్నిధిలో కనబడాలని, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఎంతో వాంఛ కలిగి ఉన్నాడు. అవును దేవుని బిడలారు, దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధులతో విశ్వాసులతో ఉన్న సన్నిధి ఆశీర్వాదకరమునకు నిలయమైనది. సంఘము పరలోకము యొక్క ప్రతిబింబము. పరలోకమును మనము ప్రత్యక్షంగా చూడకపోయినా సంఘము పరలోకము ఎలాగో ఉంటుందో అన్న దానిని మనకు తెలియచేస్తూ పరలోకపు ప్రతిబింబముగా అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సంఘములో ప్రభుని పాడి మనం స్తుతించడము, ప్రార్థించడము, దేవుని వాక్యము వినడము, ఇవన్నీ కూడా పరలోకములో జరిగేటువంటివే. అంతేకాదు, సమాధానము లేని వారికి దేవుని సన్నిధి సమాధానమునిస్తుంది. రోగులను బాగుపరిచేటువంటిది దేవుని సన్నిధి. సరిలేని కుటుంబాలను సరిచేయునది దేవుని సన్నిధి. తన ప్రజలను ఆశీర్వదించేటువంటిది దేవుని సన్నిధి. కనుక ఆ దేవుని సన్నిధిని నేనెప్పుడు చూస్తాను, నేనెప్పుడు కనబడతాను, నేనెప్పుడు వస్తాను అని దైవజనుడు ఇక్కడ అంటున్నాడు. మీకు ఆ వాంఛ ఉన్నదా? ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి, పరిశుద్ధులతో చేరి ప్రభుని ఆరాధించాలన్న మనసు ఎవరికైతే ఉంటుందో వారు ఆశీర్వదింపబడిన వారు. దేవుని సన్నిధిని ప్రేమించు వారిని దేవుడు దీవించి అత్యధికమైన కృపలతో మేళ్లతో వారిని నింపువాడాయన. నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయుచున్నావేమో. నీ ఆశీర్వాదమునకు అదే ఆటంకం. నీకు స్వస్థత కలగకుండా ఉండడానికి ఆటంకం ఏమిటో తెలుసా? నీవు దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఉండడమే. నీకు అనేకమైనటువంటి శోధనలు, బాధలు కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుని సన్నిధి పట్ల ప్రేమ కలిగి లేకపోవడమే. ఇప్పుడు ప్రభువు నీతో చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు కనిపించదువా? అలా దేవుని సన్నిధిలో నేను మానక కనిపించదును అని చెప్పేవారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువు మిమ్మలను సమృద్ధిగా దీవించు. గనుడా నీకు వందనాలు. భక్తుడు చెప్పినట్లు జీవము కలిగిన దేవుని సన్నిధి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదునన్న మాట మా హృదయములో తండ్రి వేదన కలుగు చేయొచ్చు. సదా మేము నీ సన్నిధిని ప్రేమించి నీకు మహిమకరంగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా ఈ చిన్న సందేశం మీరు ఇష్టపడినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి, బెల్ బటన్ను నొక్కి మమ్మల్ని ఆదరించవలసిందిగా తెలియజేస్తున్నాం.